నామమునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి ఈ పునరుద్ధాన ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనగా అవునుగాక, జరుగునుగాక, జరిగింది. అర్థమైందా? ఆమేన్ అనే పదములు ఏంటి? ఆమేన్, స్తోత్రం కలుగునుగాక. అయితే గత వారాల నుంచి గత 2 వారాలు 2 విషయాలు నేర్చుకున్నాం. ఎన్ని? 2 ట్యాబ్లెట్లు దేవుని దగ్గర నుంచి కొనుక్కొని వేసుకున్నామో లేదా? ఇప్పుడు 3వ ట్యాబ్లెట్లు కూడా చూద్దాం. అడుగుతాను. మొదటి ట్యాబ్లెట్ ఏంటి? 2వ ట్యాబ్లెట్ ఏంటి? ఏంటిది? వివాదం కాదు, వివాదం గురించే మాట్లాడాం. తగ్గింపు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరు కావాలి? వినోద ప్రియులరా, మరి 3వ మాట 4వ మాట ఈరోజు త్వరగా ధ్యానం చేసుకొని మరి ఎక్కువగా మిమ్మల్ని వివరంలోకి తీసుకెళ్ళకోకుండా కొంచెంగా మీకు ఆ మాటలు చెప్పి ఈరోజు ఈ యొక్క మాటలను ప్రభు కృపలో ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా, హుషారుగా, ఆనందంగా, సంతోషంతో. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎంతమంది దీవెన పొందాలనుకుంటున్నారు? ఆశీర్వదింపబడాలనుకుంటున్నారు? మరి ఆమేన్ అని చెప్పరే? ఆమేన్. సంతోషం. 3వది ఏంటి? సత్యము పలకాలే కానీ అబద్ధము ఆడకూడదు. అంతేనా? 3వ మాట ఉందా దాంట్లో? ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? సత్యమును పలకాలి కానీ అబద్ధాన్ని ఆడకూడదన్న ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసు ప్రభువా, వాక్యమే ఉన్న మా ప్రాణేశ్వరుడా, ఈ దినమున తండ్రి మా ప్రాణాత్మలను సేద తీర్చండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వాక్యమును వెల్లుడగడ తోడనే కార్యము జరిగించింది. ఈ దినమున నీ వాక్యముని వెల్లడబరుస్తుండగా నీ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొని పోయి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని నీ బిడ్డలకి మెండుగా అందించండి. ఈ పాత్ర మీ సిలువు సాటును మరుగుపరుచుకోండి. మీ జీవం గల వాకులు మాకు అందించండి. ప్రతి విధమైన వ్యతిరేకమైన తలంపులను, అపవాది కుయుక్తులను, నిద్రాత్మను యేసు నామములో బంధిస్తున్నాను. పో దుష్టుడా. తండ్రి, నీ బిడ్డలందరితో మాట్లాడండి, మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థనిస్తున్నాను తండ్రి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సరే, ఈ సత్యము అనగా నిజము లేక యథార్థము. ఏంటంట? నిజము లేక యథార్థముగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవునితో సహవాసం గలవారం చెప్పుకొంచు చీకటి క్రియలు చేసుకుంటూ, చీకటి పనులు చేసుకుంటూ మనం ఉన్నట్టయితే అబద్ధికులుగా లేఖనాలు సెలవిస్తుంది. కనుక మీరందరూ ప్రభు కృపలో జాగ్రత్తను వహించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? నేను అబద్ధం ఆడలేదు, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి అని చెప్పుకుంటూ చీకటి క్రియలు జరిగించే వారికి దేవుడు గొప్ప శిక్షణ ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త. నువ్వు మనుషులు మెప్పించవచ్చు. నువ్వు మనుషులకు కనపడుకోకుండా నువ్వు పాపం చేసి పైకి భక్తిపరుడు వలె, భక్తి పురురాల వలె నువ్వు కనపడితే నువ్వు మనుషులను మెప్పించవచ్చు, కానీ దేవుణ్ణి నీ క్రియల ద్వారా మెప్పించలేవు. కనుక జాగ్రత్త. అబద్ధం అనేది మనము ఆడకూడదు. ఏం ఆడకూడదు? తెల్లారులేగితే అదే కదా మనకి, కాదండి?
లేదంటారా? అబద్ధం లేదంటారా? నేను అబద్ధం ఆడట్లేదు అన్న వాళ్ళు ఎవరన్నా చెప్పగలుగుతారా? చేయెత్తగలుగుతారా? ఆయన రాలేదనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబద్ధము ఆడొచ్చా? ఆడొచ్చా? దేవుని పిల్లలైన మీరు, యేసు రక్తము చేత కడగబడిన మీరు అబద్ధం ఆడొచ్చా? ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారు? నీవు అబద్ధం ఆడుతున్నావు, చీకటి జీవితాన్ని రహస్యంగా జరిగిస్తున్నావు, చీకటి క్రియలు, హేయ క్రియలు జరిగిస్తున్నావు. అది ఎవరికి తెలియదేమో అనుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి భక్తిపరులుగా, భక్తిపరురాలుగా మనం మనుషులకు కనబడితే అది చాలా తప్పు. ఆయన పై రూపాన్ని చూసేవాడు కాదు, ఆయన అంతరంగాన్ని చూసేవాడు యేసు. ఈరోజు నీ అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈరోజు ప్రతి మనిషిని ప్రభు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పట్లా. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, ఎవరు అబద్ధికులు అని మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రికలో మనం చూడాలి. 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూద్దాం. మీరు సత్యాన్ని ఎరుగని వారే యందున నేను రాయలేదు, కానీ దానిని, ఆ సత్యాన్ని మీరు ఎరిగి ఉన్నందున ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దీని అర్థం ఏంటి? మనకి దేవుని ఆజ్ఞని గైకొనని వాడు అబద్ధికుడు. ఏంటంట? అబద్ధికుడు ఎవరు? అవునా కాదా? నాన్న క్షమించు. ఇక్కడ 1వ అధ్యాయము, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనాలు చదువు నాన్న. ఎవరు అబద్ధికుడు? తండ్రిని, కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు విరోధి. ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎవరు అబద్ధికులు? అయ్యా, వాక్యంలో ఏం రాయబడి ఉంది? కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు అబద్ధికుడు, అబద్ధికుడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆజ్ఞ. ఏమాజ్ఞ? కుమారుణ్ణి ఒప్పుకోవాలి. యేసుని చాలామంది ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు చాలా డిబేట్లు జరుగుతున్నాయి. వాక్యం ఏం చెబుతుంది? ఎవరంట? క్రీస్తు విరోధులు ఎవరు? వాడు ఎక్కడి నుంచో రావట్లా, మనలోనే ఉన్నాడు. లేడట్టారండి? ఏమండి, లేరా? ఉన్నాడా లేరా? మరి ఇలాంటి అబద్ధికులు చాలామంది ఉన్నారు. ప్రభునామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధికుడు. దేవుని మాట గైకొనని వాడు అబద్ధికుడు. దేవుణ్ణి ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని మాటను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా ఎవడు నడుస్తాడో అతడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా. ఇప్పుడే మనకు వచ్చేసింది ప్రశ్న హృదయాల్లోకి. ఏ రోజన్నా నిజం పలికామా? ఏ రోజన్నా నిజం పలికామా? మన జీవితం తెల్లారులేగిస్తే అబద్ధాలతోనే ప్రారంభమవుతుంది. మన దినచర్య అబద్ధంతోనే ప్రారంభమవుతుంది. అబద్ధానికి జనకుడు ఎవడు? మాట్లాడండి గట్టిగా. అబద్ధానికి జనకుడు ఎవడో? అపవాదే కాదా? అంటే ఆడెవడో?
క్రీస్తు విరోధి. నిన్ను నీ భక్తి జీవితంలో నుంచి దేవునికి దూరము చేయవాలని వాడు ఎంతగానో 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 నిన్ను శోధిస్తూ ఉంటాడు. ఏమండి, అవునా కాదా? శోధించడం అంటారా? ఇప్పుడు చాలా కుటుంబాల్లో శోధనలు జరుగుతున్నాయి. కనుక జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కృంగకూడదు. ఏమవకూడదు? అబద్ధం ఆడకూడదు. భక్తుడైన యోబు అన్నీ కోల్పోయాడు, ఒక భార్య తప్పితే. తన దేహము తన స్వాధీనంలో లేదు, సాతానుగాడు స్వాధీనం అయిపోయింది. ఒళ్ళంతా కురుపులు, రక్తసిక్తమై ఉంది, గోగుతూ ఉన్నాడు. సీము, రక్తం, పురుగులు పడుతున్నాయి, గాయాలు రేగుతున్నాయి, మంట పుడుతుంది. చిన్న దెబ్బ తగిలితే వారం రోజులకే నడవలేం కదండి. ఒళ్ళంతా కురుపులయ్యి అంత బాధపడుతున్నా ఆయన ఏమన్నా దేవుణ్ణి తిరస్కరించాడా? ఏమన్నా మాట్లాడరేంటండి? తిరస్కరించాడా? ఒక్క మాట చెప్పమంది భార్య, బాబు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అంది. చచ్చిపోయాడు ఆయన? దూషించాడా? మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఏయ్ నార్మల్, నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు బాగానే తిన్నావుగా, బాగానే ఉన్నావుగా, బాగానే నగలు దిగేసుకున్నావుగా, అవునా కాదా? ఏమండి, కానుకలు ఇచ్చావుగా, జాగ్రత్త, నార్మల్ అని గద్దిచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమైతే మన భార్య అంటే ఏమంటాం? నిజమే లేవే, నువ్వు చెప్పిందే కరెక్టు. ఏంటంట? ఈ ఆడోళ్ళు ఇంతే. అమ్మ మీరు ఎవరు లేగద్దు, ఆడుకోనండి, కూర్చోనండి, ఆడుకోని వాళ్ళు ఏం కాదు, ఆడుకోనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో మనము అబద్ధం ఆడకూడదు, సత్యాన్నే పలకాలి. ఆమేన్. భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. ఆపత్కాలం వచ్చింది, ప్రాణం పోతుంది, ప్రాణం పోతుంది, ఇక చనిపోతున్నాం అన్న సమయంలో కూడా దేవునికే కట్టుబడి ఉన్నారు, దేవుని వాక్యానికి విధేయత చూపించారు. ప్రైజ్ ది లార్డ్. అవునా? దానియేలు ఏమన్నాడు? ఈ బొమ్మకి మొక్కనన్నాడా, మొక్కుతానన్నాడా? అబ్బాయి ఈ బొమ్మకు కానీ నువ్వు మొక్కకపోతే ఎక్కడేస్తానన్నారు? అయ్యా సింహాల బోన్లో వేస్తానని చెప్పారా? మనమైతే మీరైతే ఏం చేస్తారు అమ్మా? చెప్పరేంటండి, ఏం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్. మీరైతే ఏం చేస్తారు? సిద్ధాంతులను తెచ్చుకొని, పస్తీలు చూసేవాళ్ళని తెచ్చుకొని, ఇంట్లో కూర్చోబెట్టుకొని అన్నీ చెప్పించుకొని, అవునా కదా? ఈ ఆపదలను చెట్ట బయటపడాలి కదా. కానీ ఆయన సవాలు విసిరాడండి. భక్తుడు ఏం చేశాడు? నేను చచ్చిపోయినా పర్వాలేదు రాజా, నువ్వు నిలబెట్టి నీ ప్రతిమకు నేను మొక్కనన్నాడు. చప్పట్లు కొట్టేసాను మనం కనపచ్చు. అది భక్తిపరుడు శ్రమల్లో నేర్చుకోవాల్సిన అనుభవం. మరి నీకుందా అనుభవం? అలా తీర్మానం కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు సింహాల నోళ్ళను మోగించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీకుందా? మనమైతే అబద్ధం ఆడేస్తాం.
దండం పెడతాం రాజుగారు, ఇంకేం లేదు, ఏమి ఇస్తావు నువ్వు నాకు, ఎన్ని ప్రశ్నలు వేస్తామో కదండి. అవునా కాదా? నిజంగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం కానీ అన్యులు అభ్యసించి ఆచారాన్ని ఆచరిస్తూనే ఉన్నాం. ఆచరించట్లేదని ఎవరైనా చెప్పండి. చూస్తున్నాను నేను, ఎన్నిసార్లు చెప్పినాక అదే పోకడ. దేవుడు మా ఇంట్లో కార్యాలు చేయట్లేదయ్యా, మా ప్రార్థన ఆలకించట్లేదయ్యా అన్నాడంటే, నువ్వు దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు సావో బ్రతుకు ప్రభుతోనే ఉండాలి. వాడిని పిలిపించుకొని వీళ్ళు పిలిపించుకొని తొందరగా దాంట్లోంచి బయటకు వచ్చి మేమంతా చక్కగా ఎంతో మేము పొందుకోవాలి, మా కార్యాలు జరగాలంటే జరగవు. జాగ్రత్త. రెండు పడవల మీద కాలు వేయొద్దు మీరు. ఉంటే ఎచ్చగానైనా లేకపోతే చల్లగానైనా నునివెచ్చని జీవితాలు ఆ స్థితిలోకి మీరు వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇలా అబద్ధం ఆడుకోకుండా మనం ఉంటే మనకు దేవుడు ఏం కలుగజేస్తాడో చూద్దాం. ఇక ముందుకు వెళ్ళిపోదాం, సమయం కూడా అవుతుంది ప్రియులారా. 112వ కీర్తన 1వ వచనం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. త్వరగా 1. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చప్పట కొట్టేసానా మన గణపరచు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమిటంట? నువ్వు ఇలా అబద్ధం ఆడుకోకుండా ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు నీవు ధన్యుడు. నీ భక్తి నీకు ధన్యతను చేకూరుస్తుందా? నువ్వు చేసే భక్తి నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా? నువ్వు చేసే భక్తి ద్వారా నీ జీవితంలో ఏదైనా సాధించుకున్నావా? భక్తి చేస్తే దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలి. అది భక్తి. నామకార్థంగా వచ్చి మందిరంలో కూర్చొని వాళ్ళంక ఏళ్ళంక చూసుకొని వెళ్ళిపోతే పొరపాటును కూడా నీకు ఏ ప్రయోజనం ఉండదని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం చూసి, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవముగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులు అగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడి. చప్పట్లు కొట్టేస్తేనా మన కనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంట? సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని ఒకరికొకడు హృదయపూర్వకంగా మిగతముగా ప్రేమించండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏముండాలంట? ప్రేమ లేదు. కుటుంబాల్లో ప్రేమ సల్లారిపోయింది, సంఘంలో ప్రేమ సల్లారిపోయింది, మనుషుల మధ్య ప్రేమ సల్లారిపోయింది, తల్లిదండ్రుల మధ్య ప్రేమ సల్లారిపోయింది, భార్య భర్తల మధ్య ప్రేమ సల్లారిపోయింది. అవునా కాదండి? ఫస్ట్ నీ భార్యతో నీ భర్తతో ఎలా ప్రేమించావో కడ వరకు తుది వరకు అలాగే ఆ ప్రేమను చూపాలి. ఆమె చెప్పట్లా. అవునా కాదండి? భార్య ఏం చేసిద్దంటే భర్త వచ్చేదాకా భోజనం చేయదు. అవునా కాదా? మరి మీ భార్యలు చేశారా? మీరు రాకముందు తినేశారా? ఫస్ట్లో మాట్లాడరేంటండి? ఇప్పుడు తినేస్తున్నారు. మా ఇంట్లో కూడా అంతే. నేను ఎన్నింటికి వచ్చేదాకా ఎదురు చూస్తా కూర్చునేది. ఈ ఆడవాళ్ళలో మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు.
ముందు అంత ముద్ద తిని ముందే తినేస్తారు. తిని అలా కూర్చుంటారు. ఏమైనా తినలేదంటే ఎక్కడ తిన్నాం, కూర అట్టాగే ఉంది, అన్నం ఎట్టాగే ఉంది, ఏడ తిన్నా నేను, ఏంటది కాదా, అవునా కాదా? మాట్లాడరు ఏంటండి? దొంగలో ప్రైజ్ ది లార్డ్, దొంగలీళ్ళు ఎవరో ముందే పీకేస్తారు ఒక పీకు. అబ్బో నా భార్య ఎంత మంచిదో, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నమ్మద్దు, నమ్మబాకండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లారా చూడండి, దీనికి ఒక టాబ్లెట్ ఉంది. ఏ టాబ్లెట్? ఈ అబద్ధానికి ఒక టాబ్లెట్ ఉంది. యేసు ప్రభు నేర్చుకున్నాడు, సంఘానికి మనకు నేర్పుతున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని తీయండి. ఆయన కుమారుడై ఉండి, ఎవరు? దేవాతి దేవుడైన యేసు ప్రభు తండ్రికి కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని చప్పట్లు కొట్టేస్తే నామని గనపరచు. ఇప్పుడు ఈ అబద్ధానికి మందేంటి? ఎట్లా? ఇప్పుడు విధేయత చూపాలా వద్దా? యేసు ప్రభు నేర్చుకున్నాడా లేదా? విధేయత నేర్చుకున్నాడా లేదా? మాట్లాడరేంటి? నా ముఖమంగా ఉరుగురు చుట్టి నేను ఏం చెప్పాను చెప్పండి. యేసు ప్రభు నేర్చుకున్నాడా లేదా? ఏం మాట్లాడరేంటమ్మా? ఇవాళ పనులు ఏమైనా ఉండే ఆ పొలాల్లో? ఏం లేవుగా. చెప్పండి. మళ్ళీ మాట్లాడరే? వామ్ము మరంట నీసు లేకుండా నీసు వాసన రాకోకుండా కూర వండాలనుకొని మీలాంటి ఒక తల్లి అంట వెళ్ళి గబా గబా చేపను తెచ్చి బాగా రుద్దిందంట. ఏంటంట? ఎంత రుద్దినా నీసు పోవట్లేదంట. ఏం పోవట్లేదు? దాని పుట్టకే నీసు పుట్టక ఎట్టబోద్ది? ఏంటమ్మా అంత దివాళుగా ఉన్నారేంటమ్మా? నాకు అర్థం కాదు. హుషారుగా ఉండండి అమ్మా. ఇవాళ ఏ వారం ఏంటి మనకి? పండగ లేకపోతే ఎండగా? మరి ఎండగట్టిన అంటే ఏంటి నాకు అర్థం కాదు. హుషారుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా. ఏంటి నాకు అర్థం కాదు. తిని రాలేదా? షుగర్ డౌన్ అవుతుందేంటి? గట్టిగా స్తోత్రం చెప్పు. షుగర్ కవర్ అయిపోద్ది. ఏ బావ్ చెప్పగేత చెప్ప స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్. దేనికి ఆమేన్ అన్నారు? ఇంకెటు పోమంటే అటు పోవటమే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి మళ్ళీ లేదు కనుక ఈ అబద్ధానికి ముందు విధేయత కలిగి వాక్యానికి లోబడి ఉంటే సత్యమే మనం పలుకుతాం, అబద్ధం ఆడము. ఆమేన్, హల్లెలూయా. దీనికి ముందు ఏంటి? విధేయత కలిగి ప్రతి విశ్వాసి అనగా దేవునికి లోబడి నడుచుకొనుచు ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను అనుగ్రహించబడతాడు. విధేయత కలిగి ఉండి వారికి దేవుడి ఆత్మ వారికి తోడుగా ఉంటుంది. వారు దేవుని ఆత్మ పొందుకుని విధేయతగా ఉన్నప్పుడు వారు మాట్లాడేది ప్రతిదీ సత్యముగానే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబద్ధానికి ఏంటి అమ్మా? సత్యమునకు పలుకాలి. దానికి విధేయత మందు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి కూడా చూపించి ముగిచ్చేస్తా, టైం అయిపోతుంది త్వరగా. ఇంకోటి ఏముంది? అతిశయం ఉండకూడదంట. ఏంటంటే అండి ఆంభావం. దీనికి అర్థం ఏంటంట? ఈ లోకంలో ప్రతి మనిషి తనకున్న స్థితిని బట్టి గర్వపడతాడు. ఈ లోకంలో ప్రతి మనిషి తనకు బలం ఉన్నదని, జ్ఞానం ఉందని అతిశయపడుతుంటాడు, ఆంభావం కలిగి ఉంటాడు. నాకేంటిలే ఏంటంట? నాకేంటి ఏంటంట? నాకు అన్నీ ఉన్నాయి నాకేంటని ఆంభావంతో మనిషి ఉంటాడండి. జాగ్రత్త ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పట్లా. హల్లెలూయా. కనుక క్రీస్తునందు దేవుని బిడ్డలారా,
దైవ జ్ఞానాన్ని బట్టి, ప్రభువును బట్టి మనం అతిశయించాలి. కానీ మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి బట్టి అతిశయిస్తుంటారు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 20 కొందరు రథములను బట్టి, అందరూ రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. చప్పట్లు కొట్టేసే నామని కనపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన అతిశయం ఏంటంట? మన దేవుని నామమును బట్టి అతిశయపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక క్రీస్తు కలిగిన దేవుని పిల్లలారా, మన దేవుడే మనకు అతిశయంగా మనం భావించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లా, గట్టిగా చెప్పండి. కనుక మనం కూడా చేయవలసిన పని ఏంటంటే, దీనికి కూడా ముందు ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16. నేను ఇంకా వివరంలోకి వెళ్ళను, ముగించేస్తాను. 9:16 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను సువార్తను ప్రకటించిన ఎడల నాకు అతిశయ కారణం లేదు. నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చప్పట్లు కొట్టేసామని కనపరచు. ఇప్పుడు నీ అతిశయం ఏంటి? నీ అతిశయం ఏంటి? సువార్తను ప్రకటించాలి. అందరూ కాదు. అర్థమైందా? దేవుని పిల్లలైన మీరందరూ ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎంతమందికి ప్రకటిస్తున్నారు? మీరు చెప్పగలుగుతారా? దేవుని సువార్తను ఎంతమంది ప్రకటిస్తున్నారు? మీ అతిశయం ఏది? మాట్లాడేంటండి? మరి మీకేమో పరలోక రాజ్యాలు కావాలి, ఎక్కడుండగానే పెద్ద భవంతులు కావాలి, మెడ నిండా నగలు ఉండాలి, కార్లు ఉండాలి, ఇంకా ఏం ఉండాలి? నీకైతే ఏం కావాలి? ఏమొద్దా? యాపిల్ ఫోన్ కావాలా? సంతోషం, మంచిది. ఏం కావాలి? వాడికి యాపిల్ ఫోన్ కావాలంట. మరి మీకేం కావాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని పిల్లరా, క్రీస్తుని గురించి ప్రతి విశ్వాసి సాక్ష్యం ఇవ్వాలి, సువార్తను ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక దీనికి మందేంటి? అతిశయానికి మందేంటి? సువార్తను, దేవుని మాటలు చెప్పాలి, మన సాక్ష్యాన్ని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. మన అతిశయం ఎవరు? ఎవరు? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, ఏంటి మొత్తం ఎన్ని? 4 ట్యాబ్లెట్లు. ఎన్ని? ఈ 4 నీ ఇంట్లో ఉంటే ఆత్మ సంబంధమైన రోగం నీకు రాదు, శరీర సంబంధమైన రోగం నేను తాకదు. చెప్పట్లేదండి. 1 ప్రేమ, 2 తగ్గింపు, 3 విధేయత, 4 సువార్త. ఈ 4 ట్యాబ్లెట్లు ప్రస్తుతానికి మీరు ప్రతిదినం సేవించండి. ఎన్ని పూట్ల? డాక్టర్ గారి దగ్గరికి ఎన్ని పూటలు రాస్తాడు? అయ్యా అమ్మ 3 పూటలు వేసుకోండి, 2 పూటలు వేసుకోండి,
రాత్రికి పడుకునేటప్పుడు ఒకటి వేసుకోండి అని చెప్తారా? లేదా నేను ఇచ్చిందంటే రోజుకు 4 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఎన్ని? 4 ట్యాబ్లెట్. తెల్లవారుజామున మాట్లాడరేంటండి? 3 గంటలకా? మధ్యాహ్నమా? 3 గంటలకా? 6 గంటలకి సరిపోద్ది. ఈ ట్యాబ్లెట్లు ఖచ్చితంగా మీరు వాడాలి. ప్రేమను పెంపొందించాలి, ప్రేమ కలిగి ఉండాలి. 2 తగ్గించుకొని ఉండాలి. 3 విధేయత కలిగి ఉండాలి. 4 సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మీరందరూ ఉన్నప్పుడు దేవుడు మీకు ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన సంపూర్ణ ఆరోగ్యం ప్రభువు మీకు కలుగుజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఈ వాక్యమును ఎప్పుడు మీరు, ఈ మాటలు ఎప్పుడు మీరు ధ్యానం చేసుకోండి. నీ శత్రువు నీకు కనపడితే ప్రేమించు, పలకరించు. ఏం చేయాలి? ప్రేమించి. అసలు క్రైస్తవులైన మనకెందుకండి శత్రువులు? అవసరం అంటారా? ప్రభు అంటాడు, ఇదిగో శత్రువులు ఎదురు నీకు నేను భోజనము సిద్ధపరిచాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు మనకేం లేదు, భోజనం లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ విందు ఇల్లే. చేని, కళ్ళు మూసుకోండి. చీనీ కాదు, చేని. ప్రార్థన, ప్రార్థన. దైవజనరాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పాదమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నామములో, యేసు రక్తంలో మీ పవిత్రమైన పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన పాటల్లోనూ, ఆరాధనలోనూ, వాక్య పరిచయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. వాక్యం ఇతని మీద ఆశల్ని ప్రభా, 700 అభిషేకం ఎత్తిపట్టినందుకు మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. కూడి వచ్చిన మాతోని, యంత్రం ద్వారా వింటున్న బిడ్డలతోని మీరే మాట్లాడారు ప్రభా. నాయన అయ్యా, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని ప్రభా, నాయన విధేయత కలిగి ఉండాలని ప్రభా మీరు మాట్లాడారు నాయన. సువార్త ప్రకటించారని మీరు మాట్లాడారు ప్రభా. అట్టి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మేము విధేయత కలిగి ప్రభా, తగ్గింపు స్వభావంతో నా ప్రభా, కోపం లేకుండా ప్రభా, ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే జీవితం మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థనని రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ప్రార్థన పొందుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.